తిరుమల తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. శాంతి భద్రతలకు ప్రజల ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై ముందస్తు చర్యగా పీడీ యాక్ట్ కింద చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. డ్రగ్స్, హత్యా నేరాలు, దొంగతనాలు, రౌడీజం, భూకబ్జా లాంటి నేరాలు పదే పదే చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడే వారి వివరాలు సేకరించి జాబితా తయారు చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాంజా, బాడీలీ అఫెన్సెస్, థెఫ్ట్స్, రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం, పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది. ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి, మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. పెట్టిన 6 అఫెండర్స్ కూడా ఒక్కొక్కరు 15, 16, 20 కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది.